నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. బయట ఎలా ఉన్నా ఇంట్లో పోరు ఉండకూడదు అంటారు సార్. మనకు ఒక సామెత ఉంది. అవును, అవును. ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కన అటు ప్రతిపక్షం కూడా లేక నానా ఇబ్బందులు పడుతూ అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అట్లా బయటకు వస్తున్నారు. బయటకు వచ్చిన సందర్భంలో ఆయన ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటారు సార్. అవును. అయితే షర్మిల గారు సైలెంట్గా ఉంటున్నారు అనుకుంటున్నాం, కాదు. వెంటనే ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు జగన్ గారు చేసేది మొత్తం ఇమీడియట్గా వాషౌట్. ఆయన తీసుకొచ్చిన హైపున్ మొత్తాన్ని మొత్తం అండి. ఇప్పుడు వినుకొండది తీసుకుందాం సార్. వినుకొండ సంఘటన ఓకే, ఇటు 2 రాజకీయ హత్య అని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా దాన్ని భూతద్దంలో చూపించే కార్యక్రమం చేశారు. కానీ షర్మిల గారి ప్రెస్ మీట్లో నేను అంటే అటు వైసీపీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే కూటమికి సంబంధించినవి ఈ 2 ఫాలో అవ్వలేదు. నేను ఎంక్వైరీ చేస్తే అది వాళ్ళ పర్సనల్గా అటాక్ చేసుకొని చచ్చిపోయారు, దాన్ని రాజకీయం చేశారు అని చెప్పేసి ఉతికి ఆరేస్తున్నారండి. సో ఒక రకంగా ఇప్పుడు కూటమి అవసరం లేదనిపిస్తుందండి. అవునండి. కౌంటర్ అటాక్ కూడా షర్మిల గారు ఒక్కళ్ళు సరిపోతారేమో అని. సరిపోతారు, ఎందుకంటే కూటమి వాళ్ళకి కొంత గుంజులాట ఉంటుంది. ఏమో ఈ మాట అంటే ఏమి, ఎంతవరకు అటాక్ చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేటువంటి కొంత మీమాంస ఉంటుంది వాళ్ళకి. కానీ షర్మిల గారి విషయం తీసుకుంటే చాలామంది రాజకీయ నాయకులకి లేనటువంటిది, ఆవిడకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే స్ట్రైట్ టు ద పాయింట్. దాని మూలాన మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేటువంటిది పక్కన పెడితే, తను ఆ విషయం పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉందో అది డైరెక్ట్గా చెప్పేసేటువంటి మనిషి ఆవిడ. అలాంటిది మీరు అన్నట్టు ఇంటిపోరు అనేటువంటిది కరెక్ట్ అయిన మాట. మనలాంటి వాళ్ళు అందరం కూడా ఆ రోజున ఏం చెప్పాము, ఎలక్షన్ ముందైనా అన్నా చెల్లెళ్ళు కూర్చోండి, ఏదో ప్యాసిఫై చేసుకోండి, లేకపోతే డ్యామేజ్ జరుగుతుంది. మిగతా వాళ్ళు మిమ్మల్ని ఎండగట్టడం వేరు, సొంత చెల్లి బయటకు వచ్చి మా అన్న ఇలా అన్యాయం చేశాడు అంటే దాని ఇంపాక్ట్ లేడీస్ మీద ఎక్కువ ఉంటుంది అని మనం చెప్పినటువంటిది ఖచ్చితంగా ప్రూవ్ అయింది. లేకపోతే కంచుకోట లాంటి కడప జిల్లాలో 3 సీట్లు మీకు రావటం ఏంటి, 7 సీట్లు తెలుగుదేశానికి రావటం ఏంటి? మిగతా చోట్ల ఎలా ఉన్నా కానీ కడప జిల్లాలో షర్మిల గారి ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్గా కనిపించింది ఎలక్షన్స్లో. అలాంటప్పుడు కూడా మీరు జాగ్రత్త పడకుండా ఇప్పుడు కూడా ఆవిడని ప్రత్యర్థిగానే పెట్టుకుంటే మీకు పక్కలో బెళ్ళంలాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి సంఘటనలో అది క్లియర్గా ఇద్దరు మిత్రులు, మాజీ మిత్రుల దగ్గర వచ్చిన మనస్పర్ధల మూలాన జరిగిన హత్య అనేటువంటిది అందరికీ క్లియర్గా కనపడుతుంది. దానికి ఎంత రాజకీయ రంగు పొలవాలని చూసినప్పటికీ కూడా వాళ్ళిద్దరు ఇళ్ళు కూడా పక్కపక్క ఇళ్ళు అని చెప్తున్నారు, చుట్టాలు కూడా ఏదో అవుతారంటున్నారు. ఇలాంటిని ఒక సంఘటనలాగా చూడకుండా మీరు వచ్చేసి దానికి రాజకీయ రంగు పొలవడానికి ఎంత ప్రయత్నం చేశారో మీరు, మీ అనుకూల మీడియా అనేటువంటిది అంత రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అయితే కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క మాట మాట్లాడి దాన్ని డైల్యూట్ చేయడానికి లేదా ఇది కాదని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఎంతగా సఫలమైందో దానికంటే ఎక్కువ షర్మిల గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్. అవును, ఆవిడ అసలు నిక్కచ్చిగా పాలకు పాలు నీళ్ళకి నీళ్లు తేల్చి అవతల బారేస్తుంది. నేనేదో వాళ్ళ అనుకూల మీడియానో మీ అనుకూల మీడియానో కాదు, నాకున్న వ్యక్తిగత సమాచారం ప్రకారం, నేను సేకరించినటువంటి సమాచారం ప్రకారం అది ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి గొడవ, అది కూడా ఇద్దరు రౌడీ షీటర్ల మీద. దాన్ని అసలు మీరు మీద వేసుకోవటం ఏంటి అనేటువంటిది ఇప్పుడు మీకు బయట మనకు తెలియకపోవచ్చు, వినుకొండలో జనానికి తెలియదా వాళ్ళు ఏంటనేటువంటిది. పైగా మీరు వెళ్ళిన తర్వాత ఏమన్నా దాన్ని సున్నితంగా హ్యాండిల్ చేస్తారా? అక్కడికి వెళ్ళి ఆ చచ్చిపోయిన వాళ్ళ బిడ్డ పోయిన శోకంలో వాళ్ళు ఉంటే వాళ్ళకి పథకాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, బయటకు వచ్చేమో పథకాల గురించి మాట్లాడుతుంటారు. అంటే ఆ చావుని మీ రాజకీయ అవసరం కోసం వాడుకుంటున్నారు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది కదా. పైగా ఇలాగే ఇంకో 3-4 సార్లు కనుక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపప్రద కూడా వస్తుంది. ఏంటంటే ఈయన ఎక్కడ ఇప్పటికే వచ్చేసింది, ఆల్రెడీ మీమ్స్లో కూడా చూస్తున్నాం. శవం దొరికిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం, అక్కడ వాలిపోతారు అనేటువంటివి చాలా నడుస్తూ ఉన్నాయి. ఎందుకు షర్మిల గారే అన్నారు? ఖచ్చితంగా ఆవిడ చాలా సూటిగా ప్రశ్నించింది అదే. సూటి ప్రశ్నలు అదే. మీరు జరిగినటువంటి సంఘటన జరిగినట్టుగా చూడండి. ఇవాళ ఉదయం కూడా నేను ఒక టీవీ ఛానల్లో డిబేట్కి కూర్చున్నప్పుడు ఆ వైసీపీ నాయకుడు వచ్చి అక్కడ దాంట్లో ఆయన వాదన వినిపిస్తున్నాడు. 36 మంది వైసీపీ కార్యకర్తలను మర్డర్ చేశారంటే ఈ 40 రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు. 35 మంది వీళ్ళకి భయానికి ఆత్మహత్య చేసుకున్నారంట. ఇంకెన్నో ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైంది, ఇంకెన్నో జరిగింది. ఇది ఒక లెక్క చెప్పుకొచ్చాడు. సరే, నేను ఒకటే స్ట్రైట్గా ప్రశ్నించాను, 36 మంది పేర్లు చెప్పు,
36 వద్దు, కనీసం 10 మంది పేర్లు చెప్పని చెప్పేసి గట్టిగా నిలేస్తే మేము ఇక్కడ ఎందుకు చెప్తాం, మేము ఢిల్లీలో చెప్తాం. ఓ ఇక్కడ చెప్పరట వాళ్ళు, ఢిల్లీలో నేషనల్ మీడియా చెప్తారంట. ఓకే. అంటే ఏంటంటే ఇది ఒక ప్రాతిపదిక తయారు చేసుకుంటున్నారు. ఈ 36 పేర్లు సేకరించి న్యాచురల్ డెత్ తోటి గుండెపోటుతో పోయినాడు, ఇంకో దాంట్లో పోయినాడు అందరిని లేస్తే, ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ వీళ్ళ కార్యక్రమం ఏంటి, ఓదార్పు యాత్ర సాగాలి కదా, ఎవరు పోలా. ఒక అబద్ధం ఒక ప్రభుత్వాన్ని క్రియేట్ చేసింది అనుకుంటాం. ఇంకా అబద్ధాలు కొనసాగితే ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చిన తర్వాత కూడా అదే అబద్ధాలు కంటిన్యూ అయితే నమ్ముతారంటారు? అంటే ఇక్కడ విఘ్నులైనటువంటి వాళ్ళు ఎవరైనానండి, దారుణమైనటువంటి ఓటమి, అది కూడా ఎలాంటి ఓటమి, వై నాట్ 175 అన్నటువంటి మన భావనలో ఉన్నవాడిని 11 స్థానాలకు పరిమితం చేయటం అంటే నువ్వు ఎక్కడో స్వర్గానికి ఎగరాల్సినటువంటి నిన్ను అధపాతాళానికి తొక్కేయటం కదా. అలాంటప్పుడు విఘ్నులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 నెలల పాటు అసలు బయటికి రాకుండా వాళ్ళంతా కూర్చొని రివ్యూ చేసుకోవాలి, ఎక్కడ తప్పు జరిగింది. సో నీ విజయానికి కారణం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరినైతే నువ్వు నమ్ముకున్నావో 11 సీట్లకి అపజయానికి వాళ్లే కారణం. కాబట్టి వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు హితం చెప్పడానికి ఎవరో ప్రయత్నాలు చేస్తుంటారు అప్పుడప్పుడు, కానీ నువ్వు వినుండవు, వాళ్ళని పిలిపించుకోవాలి. ఓకే, ఎక్కడ తప్పు జరిగింది, అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు, ఈ కోటరీ మాయలో పడిపోయి నేను అసలు విషయం నా దగ్గర రాలేదు, అసలు రండి సమీక్షించుకొని అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ప్రారంభించాలి నీ పోరాటాన్ని. అది కాకుండా ఇప్పటికీ అదే అంబటి రాంబాబు, ఇప్పటికీ అదే పేరు నాని, ఇప్పటికీ మిగతా వాళ్ళ 3-4 ఎవరైతే ఉన్నారో గుడివార అమర్నాథ్, వీళ్ళే నీ అధికార ప్రతినిధులైతే ఫ్యాక్ట్ నీ దాకా వచ్చేది ఎలాగా? డ్యామేజ్ వాళ్ళ జరిగింది ఖచ్చితంగా వాళ్ళ మూలానే కదా. మిగిలిన వాళ్ళు అసలు ఎక్కడున్నారో కూడా కనపడట్లేదు. ఎవరు కొడాలి నాని కానీ, లేకపోతే ఆ రోజు అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు వల్లభనేని వంశీ కానీ, రోజా కానీ, భూతద్దం వేసేతికనే ఎక్కడ కనపడట్లేదు. కనపడినప్పుడు నువ్వు నిక్కచ్చిగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పోనీ నువ్వు ఓడిపోయిన తర్వాత నిన్ను కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎవరు కేతిరెడ్డి అతను, తర్వాత కరణం ధర్మశ్రీ, మహేష్ రెడ్డి గారు, కాసు మహేశ్వర్ రెడ్డి, ఇలా ఒక 6-7 బయటకు వచ్చి కొన్ని తప్పులు ఎత్తి చూపించారు. వాళ్ళు ఫ్యాక్ట్స్ చెప్తున్నారు, వాళ్ళు నీ హితులు, వాళ్ళని పిలిపించుకో, రైట్, వాళ్ళతో రివ్యూ చేసుకో. చేసినప్పుడు గ్రౌండ్ రియాలిటీ నీ దాకా తీసుకొచ్చినప్పుడు ప్రజల ముందుకు వచ్చి నాయకుడు తప్పు ఒప్పుకోవటంలో అతని ఔన్నత్యం కనపడుతుంది. ఓకే, ఇక్కడ పొరపాటు జరిగింది, మా అవగాహన లోపం ఉంది, కాబట్టి దీన్ని నేను సరి చేసుకుంటున్నాను ప్రజలకు నువ్వు డైరెక్ట్గా చెప్పినప్పుడు ఏంటంటే నీకు దూరమైనటువంటి ప్రజలు మళ్ళీ అక్కడ ప్రభుత్వం అన్నాక తప్పులు జరుగుతూనే ఉంటాయి, వాళ్ళు చేస్తూనే ఉంటారు. 6 నెలలు టైం ఇవ్వు వాళ్ళకి తప్పు మీద తప్పు చేయటానికి, అప్పుడు పట్టుకో. ఓకే, అప్పుడు పట్టుకొని నీ గ్రౌండ్ మళ్ళీ నువ్వు బిల్డ్ చేసుకో. ఇది రాజకీయం. అట్లా కాకుండా నేనంతా కరెక్టు, నా చుట్టూ ఉన్నవాళ్ళు కరెక్టు, ప్రజలు తప్పు. మనం చూసాం, నా అవతాతలు ఏమైపోయారు, వాళ్ళందరూ ఓట్లు వేయకుండా వాళ్ళ అభిమానం ఏమైపోయిందంటే నువ్వు ఓటర్ని తప్పుపడుతున్నావు, నాయకులను తప్పుపడుతున్నావు, ప్రతిపక్షాలను తప్పుపడుతున్నావే కానీ నువ్వు ఇప్పటి వరకు తప్పు పట్టుకోలేదు. ఇది ఉన్నంతకాలం ఆవిడ అలాగా రెడీగా పక్కలో బళ్ళంలాగా షర్మిల గారు ఉంటూనే ఉంటారు. ఆవిడ కనీసం ఆవిడ మాట్లాడే మాటలు తీసుకొనైనా సరే నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి, నీ చెల్లి కదా. ఇదేదీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ బాగు చేయలేరు. ఉన్నదాని నుంచి ఇంకా పతనం అవుతారే కానీ పునరుత్థానం అనేటువంటిది ఇలా అయితే అవకాశం ఉంటుంది.